అందరికీ హాయ్, నా పేరు స్నేహ. వెల్కమ్ టు టంగుటూరి స్నేహ 999. ఫస్ట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇవాళ మనం చిట్టి ముత్యాలతో రొయ్యల పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. 1/2 kg రొయ్యలకి 1/2 kg బియ్యం తీసుకొని వాటిని బాగా వాష్ చేసి నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసుకున్న రొయ్యల్ని వేసి ఆ రొయ్యల్లో కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ఒక 50% ఉడకాలి. రొయ్యల్లో నుంచే వాటర్ వస్తుంది, ఆ వాటర్తోనే ఉడికిపోతాయి. రొయ్యలు 50% ఉడికిన తర్వాత తీసేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో కొంచెం కొబ్బరి, కొన్ని గసాలు, కొన్ని ధనియాలు, ఒక్కొక్క స్పూన్ ధనియాలు గసాలు వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చాలా ఫైన్గా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి వీటిని. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీకి సరిపడా ప్యాన్ పెట్టుకోండి. ఇందులో ఫస్ట్ కొంచెం ఆయిల్, 1 స్పూను నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఇందులో స్పైసెస్ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, స్టార్ అనం, షాయి జీరా, ఇలాచి అన్నీ వేసుకోండి. తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకోండి. 4 పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందాక మనం 50% కుక్ చేసిన ప్రాన్స్ వేసుకోండి. ఇవి ఆయిల్లో బాగా వేగనిద్దాం. ఒక 5 నిమిషాలు ఈ ప్రాన్స్ బాగా వేగిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇందులోనే పసుపు, ఉప్పు, కారం అండ్ ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ పోసుకోండి. బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఇవి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ టైంలోనే మనము బియ్యానికి, 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ లాగా మనము స్టవ్ పైన వాటర్ హీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ ప్రాన్స్లో వేసేయాలి. వేసేసి బాగా కలుపుకోండి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా, వాటర్, వేడి వాటర్, మనం 1/2 వాటర్ వేసుకున్నాం కదా, వేడి చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ వేసేసేయాలి. బాగా కలిపి ఇప్పుడు ఇందులోనే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ అండ్ కొంచెం గరం మసాలా వేసుకోండి. అన్నం బాగా ఉడికి నాకు ఒక 15 మినిట్స్ తర్వాత రైస్ రెడీ అయింది. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి వేసుకొని ఒక 2 నిమిషాలు క్యాప్ పెట్టి ఉంచేసి తీసేసాను. వేడి వేడి పులావ్ రెడీ అయిపోయింది. ఆనియన్ లెమన్తోని సర్వ్ చేసుకొని తినేసేయండి. ఈ ప్రాన్స్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.